బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకున్నాం. రవికృష్ణ, మృతదేహాల అప్పగింత పూర్తయిందా? గౌతమ్, మొన్న మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మృతదేహాలకు సంబంధించిన అప్పగింత ప్రక్రియ దాదాపుగా పూర్తి అయిపోయింది. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత ఉండడంతో డిఎన్ఏ పరీక్ష నిర్వహించారు. డిఎన్ఏ పరీక్షలకు సంబంధించిన నివేదికలన్నీ కూడా రాత్రి రావడంతో రాత్రి మొత్తం మృతదేహాలు ఇవ్వడానికి కొన్ని సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ రోజు ఉదయం ఆ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుండి అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రత్యేక అంబులెన్స్లు, ప్రైవేటు ప్రభుత్వ అంబులెన్స్లు అన్ని కూడా అక్కడికి తీసుకొచ్చి ఆయా గ్రామాలకు అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నారు. అంబులెన్స్ లో మృతుని తాలూకు బంధువులతో పాటు ఒక పోలీసు సిబ్బందిని కూడా ఒక్కొక్క అంబులెన్స్ లో ఏర్పాటు చేసి అక్కడికి తరలించే ప్రక్రియ పూర్తి చేశారు. వారందరికీ కూడాను మరణ ధృవీకరణ పత్రాల విషయంలో కూడాను అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లి అక్కడ సంబంధిత రెవెన్యూ అధికారులు అందజేస్తే మరణ ధృవీకరణ పత్రాలు అక్కడ రిలీజ్ చేస్తారు. ఈ విధంగా మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. మృతదేహాలన్నీ కూడాను దాదాపు 14 మృతదేహాలు ఇక్కడ మృతి చెందారు. 14 మృతదేహాలు కూడా ఈ రోజు అంబులెన్స్ లో ఆయా గ్రామాలు తరలించారు. బంధువులు శోక సముద్రంతో వారి ఆప్తుల మృతదేహాలను తీసుకువెళ్ళడం జరిగింది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు రవికృష్ణ.